హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సడ్డా. ఈరోజైతే వీడియోలోని జస్ట్ నేను మార్నింగ్ ఎలా చేసుకున్నాను అని చూపిస్తున్నానండి. పూజ అయితే అయిపోయింది నాది. ఈరోజు థర్స్‌డే కదా! ఈ మధ్యనైతే అస్సలు వీడియోస్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే ఎవరికో ఒకరికి ఒంట్లో బాట్లేదు. నాతోని స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత మా బాబుకి, పాపకి, ఇప్పుడు మా హస్బెండ్‌కి అందరికీ అట్లే అయిపోయింది. ఈరోజు కొంచెం బాగుండేది మాకు. అందరం కొంచెం తేరుకున్నాం అనమాట. సో, అందుకైతే ఈరోజు ఇలాగా వీడియో మార్నింగ్ నుంచి షూట్ చేసి ఏస్తాను అని చెప్పేసైతే ఏస్తున్నాను. నిజంగా అంటే చిరాకొచ్చేసిందండి. ఇంకోటేంటంటే ఇరిటేషన్ లాగా అనిపిస్తుందనమాట బాగా. సో, మా హస్బెండ్‌కైతే చెప్పాను, ఈరోజు ఏదేదైనా సరే మనం టెంపుల్‌కెళ్ళిపోదాం ఫస్టు. ఎందుకంటే నాకెప్పుడు మనసు చికాకుగా అనిపించినా నేను కోవిల్‌కైతే వెళ్ళిపోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాననమాట. సో, ఇలాగ మార్నింగ్ అయితే ఈరోజు చపాతీ చేస్తున్నానండి. సో, చపాతీ అయితే ఇలాగ రుద్దుకుంటున్నాను అనమాట. సో, హస్బెండ్ నేను కోవిల్‌కెళ్ళేసి వచ్చేసి టీ అంతా తాగేసి ఇదైతే ఇంకా నేను ఎడిటింగ్ చేస్తున్నాను. సో, చపాతీలన్నీ అయితే ఇలా రుద్దుకుంటున్నానండి. అంటే అసలు అర్థమే అవ్వలేదండి. నాతోని స్టార్ట్ అయింది. ఆ తర్వాత మా బాబుకనమాట కొంచెం అప్సెట్ అయిపోయింది. కడుపంతా అప్సెట్ ఏసి ఆడికొక 2 డేసు. ఆ తర్వాత మా పాపకి దానికి అయిన తర్వాత ఇప్పుడు మా హస్బెండ్‌కి కూడా అంత బాగాలేదు. సో, అలాగనమాట ఎవరిదో ఒకళ్ళది బిజార్ ఇంకోటి నాకేంటనిపించిందంటే బాగా నెగెటివ్ ఎనర్జీ అంటే అనిపిస్తుంటది చూసారా? ఒక్కొక్కసారి మన మనసుకే తెలిసిపోతదండి. ఏదైనా తప్పు జరగాలి, కీడు జరగాలి అన్నట్లు ఉంది అంటే మనకి మన సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా? అదైతే చెప్పేస్తది. సో, అలాగనమాట నాకైతే అనిపిస్తుండేది బాగా. సో, అందుకైతే ఈరోజు కొంచెం ధూపం అంతా ఏసేసి ఇంకా మా హస్బెండ్‌కైతే చెప్పాను. ఇంకా ఫస్ట్ బాబా దగ్గరికెళ్ళి వచ్చేద్దామండి. లేకపోతే నాకేదోలాగా అనిపిస్తుంది అని చెప్పేసి. అతను ఓకే అని చెప్పారు. ఎందుకో తెలీదండి. మనసుకైతే ఆ ఫీలింగ్స్ అనమాట అలాగా. ఇంకోటి ఏంటంటే నేను లేకపోతే నా మైండ్‌లోని కొన్ని పెట్టుకున్నాననమాట ఈ మధ్యన ఏవో కొన్ని వినేసి. సో, అది దానివల్ల నేను డిస్టర్బ్డ్‌గా ఉన్నానో ఏంటో అయితే నాకు తెలీదు. సో, కొంచెం డిస్టర్బెన్స్‌గా అయితే ఒక 2, 3 డేస్ నుంచి అయితే అనిపిస్తుంది. అంతే కదండీ మనిషిని కదా! నేను ఎంత నా మైండ్‌కి నేను ట్రైన్ చేసుకుంటున్నా ఓకే. వీటి కోసం ఆలోచించొద్దు అన్నెసెసరీ థింగ్స్ కోసం అనేసి. కానీ అటెళ్ళిపోతుందనమాట. ఈవెన్ మా హస్బెండ్ కూడా పాపం నాతోనే ఆ డిస్కషన్‌లోని పార్టిసిపేట్ చేస్తున్నారు. సో, ఇంకా ఆ డిస్కషన్‌లు వద్దు అనేసి మేమిద్దరం అయితే డిసైడ్ అయిపోయి టాపిక్ అయితే చెప్పలేనండి. కానీ కొంచెం అన్నెసెసరీ థింగ్స్ అనమాట. మా ఇద్దరం కొంచెం డిస్కషన్‌లు వద్దు. మనకి ఊరికే మన ఇద్దరిది మైండ్ పాడైపోతుంది అనేసి మేమిద్దరం అయితే అనుకున్నాము. సో, మాకు మెయిన్ ఏంటంటే రేపైతే నా కోసం చాలా చాలా ఇంపార్టెంట్ డే అండి. ఎందుకు రేపు ఇంపార్టెంట్ డే అంటున్నాను అనుకుంటున్నారా? 10 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం నేను మా హస్బెండ్‌ని 31 మేకే చూశాననమాట. అంటే ఆ రోజు మా ఎంగేజ్‌మెంట్. సో, ఆ రోజే అతన్ని నేను చూశాను ఫస్ట్ టైము ఎంగేజ్‌మెంట్ రోజే. సో, అదైతే ఉన్నది. సో, 10 ఇయర్స్ అయిందనమాట అతన్ని చూసి నేను రేపటికి. అంటే ఆ ఎక్సైట్‌మెంట్ ఇంటే 10 ఇయర్స్ బిఫోర్ ఈ రోజులో అయితే నేను ఆలోచిస్తుండేదాన్ని. అసలు ఫేస్ ఎలాగుందో తెలీదు. పేరు తప్ప ఏమీ తెలీదండి. ఎంగేజ్‌మెంట్ ఎలాగుంటది నా సిట్యుయేషన్ ఆలోచించండి. ఫస్ట్ టైం చూసి ఆ రోజే ఎంగేజ్‌మెంట్. మాటలు కూడా లేవండి. సో, అలాగైతే అన్నీ ఆలోచిస్తుండేదాన్ని. ఈరోజు మా హస్బెండ్‌కి అదే చెప్పాను. సో, ఇక్కడైతే నేను ఆల్రెడీ మధ్యాహ్నం కూడా ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ 3:00కి లెగిసిపోయాననమాట. లెగిసిపోయి మధ్యాహ్నంకి కొంచెం రాజ్మా చేసేసాను. ఇంక ఇక్కడ బీట్రూట్ కర్రీ చేశాననమాట చపాతీకి. బీట్రూట్ పళ్ళెం చేసుకున్నాను. ఇంక ధూపమన్నీ యేసుకొని పీస్‌ఫుల్‌గా హాయిగా అయితే వంటలు అన్నీ చేసుకొని కొంచెం మైండ్ అయితే ట్రైన్ చేస్తున్నాననమాట. నా మైండ్‌ని నేనే. పీస్‌ఫుల్‌గా ఉండాలి. నెగటివిటీ ఉండకూడదు. పాజిటివ్‌గా థింక్ చేయాలి అని చెప్పేసి. మనకి సరౌండింగ్స్ గానీ, నెగెటివ్ పీపుల్‌తోని అంటే సరౌండింగ్స్ అనే కాదు చూడండి ఎవరైనా అవ్వనియండి. మన నెగెటివ్‌గా ఎవరితో అయినా సరే కొంచెం నెగెటివ్ మైండ్ సెట్ లేకపోతే కష్టాల్లో ఉన్నోళ్ళతో ఎక్కువ మాట్లాడామనుకోండి, అదే మనకొస్తది వైబ్రేషన్స్ అని అయితే నాకు అనిపించింది. సో, నేనైతే ఇంకా ఇలాంటివన్నీ అవాయిడ్ చేద్దాం అనేసి అయితే డిసైడ్ అయిపోయాను. సో, ఇంకో పక్కనేమంటే ఏదోటి ఇలాగైతే నెయ్యేసుకొని చపాతీ కాల్చుకుంటున్నానండి. సో, మాదైతే రేపటికి 10 ఇయర్స్ అవుతదండి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని. సో, 10 ఇయర్స్ అనమాట. నేనైతే రేపు మీకు నా రింగ్ కూడా చూపిస్తాననమాట. అతను నాకు ఎంగేజ్‌మెంట్‌లోని ఏ రింగ్ పెట్టారు అనేది. అంటే ఏ రింగ్ నాది ఎంగేజ్‌మెంట్ రింగ్ ఉంటది కదా! అదైతే నేను మీకు రేపు వీడియోలో చూపిస్తాను. ఎందుకు చూపిస్తాను అన్నానంటే అతనికి నా ఫేసు ఫోటోలో చూసిందే అతను కూడా. అతను ఎప్పుడు నన్ను రియల్‌గా
చూడలేదు ఎంగేజ్మెంట్ టైంలో. కానీ నేను నచ్చేసి ఫోటోలో చూసి 2400 కిలోమీటర్స్ ఇతనే డ్రైవ్ చేసుకొని వచ్చేసి నాతోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సో అక్కడైతే నేను కొంచెం గ్రేట్గానే ఫీల్ అవుతానండి. ఎంతోమంది చెప్తారనమాట, నీ హస్బెండ్ చాలా గ్రేట్, చాలా లక్కీ, నువ్వు దొరికావు ఇలాగలాగని. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే నేను లక్కీ అనమాట, అలాంటి అతను నాకు దొరికారని చెప్పేసి. ఎందుకంటే ఏ విషయమైనా ఓపెన్ అప్ డిస్కషన్ చేసుకోవచ్చు, మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తారు ఓన్ వైఫ్ కోసం. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరు వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇష్టము అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఫ్యాక్ట్ చెప్పాలంటే మా హస్బెండ్కి రొమాంటిక్లోని వర్డ్ కూడా రాదు. కానీ ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు అనుకోండి, అతనికి ఒక టెన్షన్ అయిపోతుంది అనమాట, అతను తట్టుకోలేరు. నేను కానీ ఎక్కువ పనులు ఏదైనా చేసుకుని ఉన్నాను అనుకోండి, అతను బిజార్ అయిపోతారు అనమాట. నువ్వు ఎందుకు ఎప్పుడు పనులు చేసుకునే ఉంటావు, కొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం పడుకో. ఆ కేరింగ్నెస్ ఉంటుంది కదండి, అదే ఇష్టం అనమాట. ఒక్కొక్కరు వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకేమి అంటే ఫుల్ రోజెస్ ఇది అది తెచ్చేసి ఏదో ఫిల్మీ స్టైల్లోనైతే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ముందు నుంచి కూడా నేను ఎప్పుడు అలాంటి హస్బెండ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు వద్దు కూడా. అంటే నాకు ఒక ట్రూత్ఫుల్గా ఏదైనా హార్ట్లోకి వచ్చిందంటే అది ఓపెన్ అప్గా మాట్లాడి ట్రాన్స్పరెంట్గా ఉన్న హస్బెండ్ అయితే చాలు అనుకున్నాను. అలాగే అయితే నాకు దొరికారు, దేవుడు దైవం వల్ల అదొకటి అదృష్టం నాకు. సో ఇక్కడైతే నేను చపాతీ అండి చేశాను. ఇప్పుడు నా కష్టాలు స్టార్ట్ అవుతాయండి. నాకు ఎన్ని పనులు చేయడం కూడా నాకు కష్టం కాదు, కానీ నా కూతురుతోని తినిపించాలి అంటేనే నాకు కష్టం. చూడండి, చపాతీ చేసి కొంచెం రాజ్మా, పక్కన బీట్రూట్ పెట్టాను కదండి. బీట్రూట్ ఒక ముద్ద, ఫస్ట్ ముద్దే పెట్టానండి, అంతే. ఆ బీట్రూట్ వదిలేసింది తిన్ను అన్నది. ఈ ఒక్క చపాతీ తినిపించడానికి నాకు 27 మినిట్స్ పట్టిందండి ఎగ్జాక్ట్లీ. నేను 8 మినిట్స్ లోపల అది కట్ చేసి చూపించాను మీకు ఈ వీడియో. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్స్ప్రెషన్లో దింది చూడండి, వద్దు గిద్దు అని చెప్పేసి ఇంత నరకం చూపిస్తుందండి అది. నేను చెప్తున్నాను అనమాట, చూడు అందరు నీకు బ్యాడ్ గల్ అనేస్తారు, నువ్వు తినాలి తినపోతావు. ఎందుకంటే ఈ మధ్యన అసలు ఒంట్లో బాగాలేదండి తనకి. సో కొంచెం తింటే కదా మనిషికి బలమైన వస్తుంది, అసలు ఏమీ తినట్లేదు అనమాట అది. చూడు, నా కళ్ళు కూడా అలాగే పేషెంట్ లాగా అయిపోయాను నేను దీంతో పడి నైట్లో గట్రా నిద్ర లేదు, ఏమీ లేదు. అంటే ఒకలాగా అనమాట, టెన్షన్ అయిపోయింది మాకు, ఎందుకు ఒకలాగా అవుతుంది మాకు లైఫ్ అని చెప్పేసి. అయితే అందరికీ వస్తుంటాయి కదండి. ఇప్పుడు కష్టం అంటే ఉత్తి డబ్బు కష్టమే కాదు, ఒంటికి వచ్చిన కష్టం కూడా కష్టమేనండి. హెల్త్ ఇష్యూస్ కూడా ఇష్యూసే. సో అయితే మా హస్బెండ్కి అయితే నేను చెప్పాను, కొంచెం చూడండి ఏమవుతుంది ఏంటి మన జాతకాలు అని. అతను చెప్పారు జూన్ 3 వరకు అయితే అంతకు బాగాలేదు మా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందరికీ, సో కొంచెం జాగ్రత్తగా ఉందాము అని చెప్పారు. సో అర్థమైందనమాట, ఓకే దీని సైడ్ ఎఫెక్ట్స్ అనమాట అని చెప్పేసి. సో మా పాపకైతే ఇలా తినిపిస్తున్నానండి, అదైతే నాకు చుక్కలు చూపిస్తుంది. ఇందాక చపాతీలు కాల్చిన తర్వాత దీని దగ్గరికి వెళ్ళేసి దీనికి అంతా రెడీ చేసి పాపకి దీనికి అయితే తినిపించడం చేశాను. ఇది ఒక పక్కన దాని టీవీ వేసేసుకుందండి, దాని ఛానల్స్ అనమాట, వేసుకొని అది చూసుకొని ఒక పక్కన తింటుంది. నవ్వులు అంటే ఏవేవో మాట్లాడుతుందండి పిచ్చిదానిలాగా. చూడండి ఎలా చేస్తుంది అంతా, నాకు సీన్లో ఇలాగే పడగొట్టేస్తారనమాట. తిట్టలేను, చేయలేను, అది ఎంతసేపు తీసుకున్నా పేషెన్స్గా చేసుకోవాలి. ఇక్కడ మనకు అయిపోతుందండి టైము. వాళ్ళ డాడీ అంటే కొంచెం భయం, వాళ్ళ డాడీ తినిపిస్తే తినేస్తే. కానీ మా హస్బెండ్ అనమాట కిందికి వెళ్ళారు మా అబ్బాయిని పట్టుకొని ప్రాక్టీస్కి అని చెప్పేసి. నార్మల్గా అయితే నెట్ ప్రాక్టీస్కి వెళ్తారండి, కానీ ఈరోజైతే వెళ్ళలేదు. మరి ఈరోజైతే కిందికే అనమాట, ఆ బకెట్స్లో అన్నింటిలో ఆడుతున్నారు. సో సరే ఆడుకొని అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే ఆ కిందన ఆడుతున్నారు క్రికెట్. నేనైతే మా పాపకి రెడీ చేసి తినిపించడం స్టార్ట్ చేశానండి. 7:05 దగ్గర 7:10 దగ్గర స్టార్ట్ చేశాను. మా పిల్లలు అంటే మా బాబు వచ్చినంత వరకు చూడండి పెట్టేశానని చెప్పేసి ఇందులోని బీట్రూట్ తీపించింది. అంత బెజారు పెడుతుందండి, అసలు ఏమీ తినదది. నాకు ఇదొక్కటే మెయిన్ కన్సర్న్ అనమాట. ఇప్పుడు మిగతావి ఏవైనా సరే నేను అడ్జస్ట్ అయిపోతుంది, అది చదివినా చదవకపోయినా నాకు టెన్షన్ లేదు. నాకున్న టెన్షన్ ఏంటంటే దాని హెల్త్. మా పిల్లలు కూడా, మా బాబు వచ్చేసాడు ఆల్రెడీ, వెళ్ళేసి పాలు అన్నీ పట్టుకొని వచ్చేసాడు అనమాట, కింద నుంచాడు. సో మా పాప కొంచెం తింటే మాకు బాగుందండి, ఇతనికి నాకు అదే కన్సర్న్. అది ఏమి తిందు ఏంటి లేదు, హెల్త్ కొంచెం బాగా వెయిట్ కూడా తక్కువైపోతుంది మళ్ళీ పాపకి. అది ఆల్రెడీ ఉన్నదే సన్నంగా ఉంటుందండి, ఇంకా సన్నం అయిపోతుంది అనమాట. దానికి ఎలా తినిపించాలో కూడా మాకు తెలియట్లేదు. ఇంకా ముందైతే దాని వెనక అతను పరిగెట్టి తినిపించేదాన్ని అండి. అట్లీస్ట్ దేవుడు ఇప్పుడు కూర్చొని తినిపిస్తున్నాను నేను. పిల్లలు బాబు అయితే వచ్చేసాడు, ఇంకా ఆడ స్నానం చేయమని చెప్తున్నాను అనమాట. ఆడు కూర్చున్నాడు, పాపం ఫుల్ టైర్డ్ అయిపోయాడండి, ఫుల్ చెమటలతో వచ్చాడనమాట. దాన్ని అడిగి ఎక్కిరిస్తుంది మా పాప. అన్నీ ఎక్కిరించడాలు చేయడాలు కోతి పనులన్నీ చేస్తుందండి, తిండి తప్ప.
చూడండి మధ్యలో ఇప్పుడు నీళ్ళు స్టార్ట్ చేసింది, ఈ గ్లాస్ అయినంత వరకు అయితే ఇంకా నీళ్ళు తాగుతూనే ఉంటుంది. ఆ ఒక్క చపాతీకి చూడండి నాకు తలనొప్పి కూడా వచ్చింది దాంతో పడి 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 చాలా టైర్డ్ అయితే అయిపోయానండి. అది నేను పేషెంట్ అయిపోతున్నాను చూడండి నా పాపతోని. మా బాబుకి చెప్తున్నాను, వెళ్ళమ్మా వేరే వాటర్ తాగేసి స్నానం చేసుకొని రా అని అయితే చెప్తున్నాను. బాబు ఇంకా స్నానం చేసుకుని వచ్చిన తర్వాత పాప ఆడికి చపాతీ ఆడు కొంచెం స్లో తింటాడండి. టైం అయితే అయిపోతుంది కదా స్కూల్కి, ఇంకా ఆడికి తినిపించేస్తుండేదాన్ని అనమాట నేను. అలాగే హస్బెండ్కి కూడా ఇచ్చేసాను చపాతీ, అందరికీ చపాతీలు ఇచ్చి తినిపించేసాను అనమాట బాబుకి అయితే. ఇలాగైతే అవుతుందండి. కానీ నేను ఈరోజైతే ఫుల్ డిసైడ్ అయిపోయాను అనమాట. ఏదేదైనా సరే ఈరోజు వీడియో పోస్ట్ చేస్తాను, నేను ఎలాగైనా చేస్తాను, ఎన్ని రోజులు అయిపోతుంది అని చెప్పేసి. సో అందుకు ఇంత ఫాస్ట్గా అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదండి, నాకు పని మనుషులు ఎవరు సెట్ అవ్వట్లేదండి. ఎవరు వచ్చినా సరే ఏమవుతుందంటే కొంతమంది బాగా పనిచేయరు, కొంతమంది లీవులు తీసుకుంటుంటారు ఎక్కువ. సో నాకైతే అస్సలు అవ్వట్లేదు. వస్తారు ఒక పూట, అందులో లీవులు అందులోని బాగా చేయకుండా ఉంటే నాకు అసలు అవ్వట్లేదు. సో అందుకైతే నేను వద్దు అని చెప్పి నేనే చేసుకుంటానులే అని చెప్పి చేసుకుంటున్నాను. ఇంకా 2 రోజులు చేశానో లేదోనండి, మా హస్బెండ్ అయితే బిజార్ వేసిందనమాట. చూడండి ఎంత నాకు ఇచ్చేస్తుందో మా పాప, చిరాకు వస్తుంది నాకు తినిపించడానికి. సో అందుకు మా హస్బెండ్ ఏం చేశారంటే డిష్ వాషర్ అయితే కొనేసారండి. వెంటనే చెప్పారు, నువ్వు ఇంకా ఆల్రెడీ పేషెంట్ అయిపోతున్నావు పాపతో పడి పడి, ఇంకా అలా గిన్నెలు ఎప్పుడు చూసినా తోముకొనే కూర్చుంటున్నావు నువ్వు, పని పాట లేకుండా, ఫస్ట్ డిష్ వాషర్ తీసుకుందాం అని చెప్పేసి వెంటనే బుక్ చేస్తారనమాట. వచ్చేసింది డిష్ వాషరు. 3 డేస్ నుంచి అయితే నేను యూస్ చేస్తున్నానండి. నాకైతే నేను 100% మనకి యూస్ఫుల్ అని చెప్పను. ఎందుకంటే చూడండి అందులోపల మనం ఇప్పుడు కట్లరీ ఇలాంటివి ఏమైనా వేయాలంటే సెపరేట్గా పెట్టుకోవాలన్నమాట. నేను అలా సెపరేట్గా అంతా చేయలేను కదా. సో నార్మల్ ఈకో మోడ్లో అయితే మనం అన్ని యూటెన్సిల్స్ యూస్ చేసుకోవచ్చు. సో అందులోనైతే నేను ఇప్పుడు చూడండి మాది 4 మెంబర్స్ది, నేను 12 ప్లేస్ సెట్టింగ్స్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను కదండి. సో మా హస్బెండ్ కార్ లోపల ఉందన్నమాట, వెయిట్ చేస్తున్నాను. అతను కార్ ముందుకు తెస్తే కార్లో కూర్చొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి ఫస్ట్ టైం ఇలాగైతే షూట్ చేశానండి. నేను ఎప్పుడు ఇలా షూట్ చేయలేదు. సో అదైతే డిష్ వాషర్ 12 ప్లేట్ సెట్టింగ్ తీసుకున్నామండి. నాకైతే యూస్ఫుల్ అనే అనిపిస్తుంది, ఎందుకంటే నేను రోజుకు 1 టైం వేసాను. ఇది బాబా టెంపుల్ అండి, బాబా తీసాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక ఎనర్జీ వచ్చిందనమాట. అందుకనేసి వెళ్ళేసి వచ్చేసి ఇంకా బాగా ప్రశాంతంగా టీ ఒకటి తాగానమాట. అతనికి బ్లాక్ కాఫీ ఇచ్చేసాను. ఇది అయితే టీ నేను పెట్టుకున్నాను. ఇదేనండి డిష్ వాషర్ అని చెప్పాను కదా, మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. యూస్ఫుల్ అండి మాత్రం. నేను 1 టైము జస్ట్ ఇప్పుడు చూడండి ఓవెన్లో పెడతాం కదా, అలాంటి ఐటమ్స్ అంటే హీట్ చేసినవి ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టడానికి అవ్వదు. అది తప్ప మిగతావన్నీ పెట్టచ్చు. మా ఫ్యామిలీకి అయితే నేను నైట్లో 1 టైమే యూస్ చేస్తున్నాను. నాకు చాలా బాగుంది, గిన్నెలు కూడా బాగున్నదండి. సో మీకు ఇంకా కొన్ని రోజుల తర్వాత రివ్యూస్ చెప్తాను. నచ్చిందంటే లైక్, సబ్స్క్రైబ్.